రోజుల్లో ఒక వైపరీత్యం లాగా తయారైంది. మగవాళ్ళు స్త్రీలుగా మారుతున్నారు. స్త్రీలు మగవాళ్ళుగా మారుతున్నారు. జాతకంలో ఏ గ్రహ ప్రభావం చేత ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి? అది అది మొదటి నుంచి ఉంది. అంటే ఈ నపుంసకత్వం అనేది కొంచెం గ్రహస్థితిలో కొంతమందికి ఉంటుంది. ఓకే. ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు రోడ్ల మీద అని కూడా కొంతమంది కూడా నావెల్కి వచ్చి చెప్తున్నారు. అంటే జాతకరీత్యా చెప్పాలంటే బుధుడు నీచ స్థితిలో ఉండి ఓకే. శనితో సంబంధం ఉందనుకోండి వాళ్ళకి నపుంసకత్వం వస్తుంది. ఓకే. అంటే అది ఎక్కువ ఏంటంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అంటే చెప్పకూడదు నక్షత్రాలు. అంటే మనం నక్షత్రం పేరు చెప్పినాం అనుకోండి వాళ్ళు అది మైండ్లో పడిపోతుంది. ఓకే. ఆ మైండ్లో పడిపోయి నేను కూడా అలానే అవుతాను అని మన వీడియో చూసిన వాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను చాలా రీసెర్చ్ చేశానండి దీని గురించి. అంటే ఇక్కడ ట్రాన్స్జెండర్స్ అని ఉంటారు, ఇక్కడ పక్కనే ఉంటుంది నగరంలో. ఒక ఆవిడ చెప్పారు, మా అబ్బాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా అన్నీ బాగున్నాయి, ఎంగేజ్మెంట్ అయిపోయింది, లగ్గ కూడా రాయించినా కూడా సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఒక ఆవిడ వచ్చి గట్టిగా వేడిచారు వాళ్ళ అమ్మగారు. అంటే ఆవిడ వేరే చాలా లాంగ్ నుంచి వచ్చారు. లాంగ్ నుంచి వస్తే నేను వాళ్ళు ఎంతమంది జాతకాలు చెప్పినా బాగుందని చెప్తున్నారు తప్ప ఎవరు క్లారిటీగా చెప్పలేదండి. మీరు నిజానికి ఏముందో చెప్పండి అని క్లియర్గా ఆవిడ అన్నారు. అంటే నేను ఆ అబ్బాయి జాతక చక్రం చూసి ఏంటంటే అబ్బాయి యూఎస్ఏలో ఉంటాడు. ఫస్ట్ ఏంటంటే ఆ అబ్బాయికి ఏంటంటే అంటే బుధుడు శనితో సంబంధం ఉండి ఆ బుధుడు నీచ స్థితిలో పడితే లగ్నం అనేది ఉంటుంది. కొంచెం ఏంటంటే 4 లగ్నాలు ఉంటాయి. అలా ఒక లగ్నం కొంచెం ఏంటంటే ఈ గ్రహానికి సంబంధించింది. ఆ లగ్నానికి మనము ఆ జాతక చక్రానికి సంబంధం ఉండి ప్లస్ పంచమ స్థానంలో రాహు ఉంటే ఈ కాంబినేషన్ ఉన్నారనుకోండి అంటే వాళ్ళు నపుంసకత్వానికి ఎక్కువ ఉంటారు. 100% నేను చెప్పను.